విత్తిన ఇక మనుష్యుని అదేంటిది మంచి విత్తనము విత్తిన చదవండి మళ్ళీ మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి అదే మంచి విత్తనం చెడ్డ ఉంది చెడ్డ విత్తనం పొలాలు చెడ్డ విత్తనం విత్తిన పడిపోతుంది అంటే మంచి విత్తనం విత్తిన మనుష్యుని పోలి అంటే ఏంటి చెడ్డ విత్తనం కూడా ఎక్కడ మంచి విత్తనం విత్తనం అవునే కానీ ఆయన చెడ్డ విత్తనం గురించి మీకు చెబుతున్నాడా ఏం చెప్పాడు మంచి విత్తనం విత్తిన మనుష్యుని పోలి ఆ మనుషులు ఎవరంటే మనుషులు ఆ విత్తనం వాక్యం ఆయన మంచి విత్తనం విత్తున్నాడు చెప్పారు మంచి విత్తనం మంచి విత్తనం విత్తారు అనుకోండి పంట వస్తుంది కూలిపోయి వస్తాను అంటే మొక్కలు కదా మంచి విత్తనం విత్తే ఏమని వస్తుంది అంటే రావట్లేదంటే ఏంటి విత్తనంలో తేడా ఉందా విత్తనంలో తేడా ఉందా ఎక్కడ తేడా ఉంది మరి అర్థమైందా విత్తనంలో తేడా లేదు ఆయన ఏమి ఇచ్చాడంట మంచి విత్తనం మంచి విత్తనం నుంచి మంచి పంట బయటికి నాటలేదంటే ఏంటి ఆ విత్తనం యొక్క స్వభావాన్ని అది ఏం చేయట్లేదు తెలుసుకోవట్లేదు అది మంచి విత్తనం అనే దాన్ని అది గ్రహించట్లేదు ఏం చేయట్లా అది మంచి విత్తనం అని ఆ విత్తనం ఏం చేయట్లా గ్రహించుకోవట్లేదు ఏమొస్తుంది దాంట్లో నుంచి వస్తుంది చెడు వస్తుంది చెడే వస్తుంది నేను మంచోడు అయితే నా నుంచి మంచి ఫలం వస్తే చెడ్డ ఫలం వస్తుంది మంచి విత్తనం మనుషులు పోలి చూసారా తేడా అంటే ప్రేమిస్తాడు ఆయన మంచి విత్తనాలు కొనుక్కోవడానికి రైతు లేడు ఏం చేస్తాడు షాప్ ఏం చేస్తాడు మంచి విత్తనాలు వెతుకుని బాగా పంటలు ఇచ్చేయి మంచి విత్తనాలు కొన్ని విత్తనాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు హైబ్రిడ్ రకాలు వచ్చేసి తెలుసా మీకు మామూలు విత్తనాలు 100 బస్తాలు పెడితే హైబ్రిడ్ 50 బస్తాలు ఏం తీసుకుంటాం మనం అంటే ఏం చేస్తాం మన ఉదయం ఏముంటది ఎక్కువ ఎక్కువ నాకు సమృద్ధిగా లేబుల్ ఉండాలి కాబట్టి మరి దేవుడు మంచి విత్తనం ఇస్తున్నాడంటే నువ్వు ఎలా ఫలించాలని కోరుకుంటున్నాడు నీకు మంచి ఫలము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ మంచి ఫలం నేను ఫలించాలి అంటే ఇప్పుడు చూడండి విత్తనము వేసే వాని యొక్క ఆలోచన చొప్పున నేను ఉంటే ఫలిస్తా ఆయన ఏం చేశాడు గోధుమ విత్తనం వేశాడు గోధుమ విత్తనం వేసినప్పుడు గోధుమ విత్తనం కావాల్సిన అన్ని ఆయనకి ఏం చేయాలో తెలుసు గోధుమ విత్తనం కావాల్సినటువంటి ఎరువు వేస్తాడు గోధుమ విత్తనం కావాల్సినటువంటి లోటుకుంటారు గోధుమ విత్తనం కావాల్సినటువంటి అన్ని పనులు చేసి మంచిగా ఫలించు నేను గోధుమ విత్తనం వేసి కడ్డి కావాల్సిన దానికి ఇచ్చాను ఫలించుదా అంటే ఇచ్చేవానికి ఏం తెలుసు ఆ పంట యొక్క దాన్ని ఏం చేయాలో ఎలా ఏ పండిందో ఏది వేస్తే అది బాగా పండించిందో ఆ వేసిన వారికి ఏంటంటే ఆయన చేతుల్లో ఉంటే ఆయన ఏం చేయాలి ఫస్ట్ నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయన ఏం చేయాలా సొంత రక్షకుడుగా నువ్వు ఆయన్ని అంగీకరించాలా ఇది మళ్ళీ ఆయన సొంతంగా బలవంతంగా చేయలేడు నువ్వు ఒకసారి అంగీకరించుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు అంగీకరించావంటే ఏంటంటే నీ విత్తనం మంచి విత్తనం ఆయన చేతిలోకి ఏమైంది ఎవరి చేతిలోకి వెళ్ళింది ఆ మనుష్య కుమారుని చేతిలోకి నీ జీవితం అనే విత్తనం వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న విత్తనం ఎలా ఫలించింది బహుగా ఆంటీ గారి వాక్యం అండి ఈ తిరగండి మంచి విత్తనం ఇవ్వాలి ఫలం ఇవ్వాలి నేనేం చేస్తున్నాను చూడండి నాకు దాహం వేస్తే నీళ్ళు దాహం ఎప్పుడు తాగే ఉపయోగపడుతున్నాను ఝాన్సీ ఝాన్సీ గారు 80 గంటల్లో బయట చర్చికి వస్తున్నారు అన్నమాట ఆ లోపలికి వచ్చేసరికి ఆ దాహం వేసింది ఇప్పుడు నేను నీళ్ళు ఇవ్వలేదు అనుకోండి ఆ పరిస్థితి ఏంటి వాకింగ్ పెడుతున్నా లేదంటే నిలబడుతున్నా నేను అంత వాకి మాట చెబుతున్నా నీ హృదయం ఏం కావాలి నీకు ఫస్ట్ ఏం కావాలా నా దాహానికి మంచి నీళ్ళు అవా నేను దాన్ని గ్రహించుకొని ఏం చేశాను ఆ ఎర్రటంలో పడి గాలి చెప్పి ఉపయోగం ఏంటి ఆ గోలోకి వెళ్ళిద్దా దేవుడు కూడా అంటే నీవు ఫస్ట్ ఆయన తీసుకొచ్చి ఆయనను అంగీకరించిన తర్వాత నువ్వు ఆయన అన్నిలోకి వెళ్తావు అప్పుడే పని
అంత నువ్వే కాదు నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అది భక్తుడు నీ అయితే నువ్వు ఒక్క అడుగు ఆయన దగ్గరికి చేస్తే 100 అడుగులు ఆయన ఇవ్వండి. కాబట్టి ఏంటంటే మంచి వింతలు వింటున్న మనిషి మానవుడు పోని మనం ఏంటంటే చల్లగా చదువుకుంటా జాగ్రత్తగా ఒక్కొక్క వచ్చిన మనం చదివితే ఏంటంటే దానిలో ఉన్న అర్థాన్ని మనం మంచి చెట్టు ఏం ఫలాలిస్తుంది? చెడ్డ చెట్టు దాని చెట్టుని చూసి దాని ఫలాన్ని మీరు గ్రహించాలి. ఇప్పుడు నేను మంచి ఫలించడం లేదు అంటే నేను మంచి చెట్టుదా చెడ్డ చెట్టు డాక్టర్కి డౌటా వాక్యంలో నుంచి బయటకు వెళ్ళా అంటే నేను ఏం చెప్పినా ఏమి తీసినా ఇక్కడే నేను అక్కడికి బయటకు పోను. డౌట్ వస్తే మంచి చెట్టు మంచి ఫలాలని చెడ్డ చెట్టు కాని ఫలాన్ని చెట్టును చూసి కాదు ఫలాన్ని చూసి చెట్టును అనుకోమంటున్నాడు. ఇప్పుడు మంచి ఫలం ఉందనుకోండి కాని చెట్టు దగ్గరికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? మంచి చెట్టు అంటే నువ్వు ఫలించట్లేదు అంటే నువ్వు దేవుడి దగ్గరితే మంచి ఫలం ఇస్తావు, అపవాది దగ్గరితే కాని ఫలం. దాన్ని బట్టే నువ్వు ఫలించట్లేదు అంటే ఎవరికి ఉన్నావు? వాడి కింద. అప్పుడు ఏం చేయాలా? ఇంట్లో కూర్చుని సాధన చేసుకుని ప్రభు నేను ఎందులో వాడికి ఫలం తెలిసాను, నేను ఎందులో వాడికి పలుపు తెలిసి వాడు ఆహ్వానించాను. నాలో కాని ఫలం ఎందుకు ఫలిస్తున్నాను ఏంటి? నువ్వు దేవుడు కూర్చొని అడగాలి. అడిగితే ఆయన అప్పుడు నెక్స్ట్ ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే తగ్గించుకోవడం. నాలో ఉన్న లోపాన్ని దేవుడు నెక్స్ట్ పెట్టి అడగడం. నాలో ఏ లోపం ఉందో దేవుడిని అడిగి తెలుసుకోవడం, దాని నుంచి ప్రార్థన చేయడం, దాని నుంచి బయటికి రావడం. అదేంటంటే సాత్వికమైన హృదయం దేహంలో ఇప్పుడు నాలో గమనంలో నాకు తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలా? నాలో నుంచి బయటికి తీసుకురావడానికి అది నాలో కాని ఫలం. ఏ ఫలం? నాలో అది కాని ఫలం. నేను కాని ఫలం ఫలిస్తున్నానంటే నేను చెప్తున్నాను. నేను ఏం చేయాలా? ఆ ఫలాన్ని బయట పడేసి నేను మంచి ఫలాన్ని ఫలించడానికి ఎవరి దగ్గరికి రావాలా? మంచి చెట్టు ఎవరో క్రీస్తు అనే మంచి చెట్టు దగ్గరికి వస్తే నేను అప్పుడు మంచి ఫలం. కాబట్టి ఏంటంటే మన ఫలాన్ని బట్టి లోపం. నేను క్రైస్తవుడు అని చెప్పి నా వస్త్రదానం బట్టి తెలుసుకున్నాడు అనుకో క్రీస్తు నీలో భయపరచబడు. నీలో ఉన్న మతం ఒకరికి తెలిసింది తప్ప నువ్వు క్రైస్తవుడు అని లోపం. ఎప్పుడైతే నీలో ఉన్న మహిమని వాళ్ళు చూస్తారు అంటే ఏంటి? నిజమైన క్రీస్తుని ఆ మంచి ఫలాన్ని వాళ్ళు చూస్తారు. అప్పుడు ఏంటంటే దేవుడు నీలో ఉన్నాడని అనిపిస్తుంది. లేదా నువ్వేంటి క్రైస్తవులుగా మొత్తం తెలుసుకుంటారు. నీలో ఉన్న మంచి ఫలం వాళ్ళు చూస్తే నీలో దేవుడు ఉన్నారని వాళ్ళు చూడండి. క్రీస్తు ప్రభువు బాగా తండ్రి నన్ను మహిమ పరచము, నీవు ఇచ్చిన మహిమతో నేను మహిమ ఏం చేయాలా? దేవుడు తన మహిమను మనలో నింపాలంటే ఇప్పుడు చూడండి ఆ గ్లాస్ పాత్రలో వేడి పొందా గ్లాస్ బౌల్ తీసుకొని బాగా సంవత్సరాలు కాగి 1000 గంట పొందా ఏమైపోతుంది అంటే పాత్ర ఏంటంటే దేవుడిని నువ్వు వాడుకోవాలంటే ఆయన తగిన పాత్రగా నువ్వేం చేయాలా? మర్చుకోవాలంటే ఇచ్చాను ఆయన వాక్యాన్ని పట్టుకుని నాలో ఏమేమి లోపాలు ఉన్నాయో వాక్యం చూపిస్తుందో దానిని సరి చేసుకోవడానికి పరిగెత్తాలి కదా. ఇప్పుడు ఇది నేను పరిగెట్టేటప్పుడు ఏంటంటే చూడండి పరుగు పత్రి వల్ల పరిగెత్తువాడు విజయం కోసం పరిగెడతాను, ఓడిపోవడం పరిగెడతా. ఇప్పుడు మిమ్మల్ని ట్రైనింగ్ 100 మీటర్ వేసి పరిగెత్తడం కోసం అందరూ ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే మార్కులు వచ్చాడు, అమ్మ మీరు ఓడిపోవడానికి పరిగెత్తండి, ఓడిపోవడం పరిగెత్తండి అంటారు. మీరు అందరూ ఒకటే పరిగెత్తదు, మీరు అందరూ ఉంటే వాడు చెప్తాడు అమ్మ మీరు గెలవాలి. కానీ 10 మందిలో ఎందుకు గెలుస్తాడు? ఆ ఒక్కడు ఏం చేశాడు? మిగతా వాళ్ళకల్లా ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువ ఫోకస్ చేశాడు, తనలో ఉన్న బలహీనత ఏముందో దాన్ని అధిగమించడానికి ఎక్కువ సమయం పెట్టాడు. ఆ బలహీనతను అధిగమించి ఎక్కువ పోరాడి గెలిచాడు. గెలుపునే చూస్తారు, ఆ గెలుపుకే రాదు అంతా పోషిస్తారు. అలాగే దేవుడు నిన్ను తన పాత్రగా మలుచుకోవాలంటే నువ్వు మలుచుకోవాలి. ఎక్కడ నేను దేవుడి పాత్రగా చూడడానికి ఏది అర్థం పడుతుంది, ఏ కార్యం నాకు అనిపించిన రాబోతుంది అని నేను దాన్ని తెలుసుకున్నాను అనుకో, దాన్ని నా నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కోరండి పోయింది అనుకోండి, ఏం చేస్తాను? మైదా పిండో ఏదో ఒకటి సరి పెట్టారా అట్ట పెట్టారా ఎంకాయ పిండో ఏదో ఒకటి చేస్తాం కదా. అలాగే ఏంటంటే పడిపోయిన తర్వాత ఎగాలి ఏం చేయాలా? చూడండి పరుగు పందెం ముందు పరిగెత్తాడు వాడు ఫస్ట్ రోజు పరిగెత్తాడు అంటే వాడు మంచి చేస్తాడు. ఆ 2 సార్లు పడుతుంది చెప్పండి. కాళ్ళు ఉంటాయి, మోకాల్సి బొమ్మలు ఉంటాయి, వాడు సైడ్ తిండి
గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే చెయ్యాలి పరిగెత్తాలంటే వాడు చాలా తగ్గించుకుని ఉండాలి. వాడు తిండిలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం కట్టుకోవాలా? రూల్ కట్టుకోవాలి. పొద్దున్నే లెగాల. అంటే ఏం చేయాలా? త్యాగం చేయాలి. వేరే వాళ్ళు నిద్రపోతుంటే నేనేం చేయాలా? లెగాల. వేరే వాళ్ళంతా సైకిల్ పెట్టి నడుచుకుంటా పోతుంటే నేనేం చేయాలా? ఉడకాలి. నేను గెలవాలంటే ఎక్కువ, నాకు బహుమానం రావాలంటే అందరికన్నా ఎక్కువ క్రీస్తు నా కోసం చనిపోయాడు అనేది నాకు అర్థం. నేను అలా అయితే స్వయంగా ఏం చేస్తానంటే పరిగెడతాను. ఆయన నా ముందంటే పరిగెడతాను. లోపల నా ముందంటే నేనెందుకు పరిగెడతాను? కాబట్టి ఎవరు నా ముందు ఉన్నారు, నేను ఏ ఫలం ఫలిస్తాను? కానీ కావాలా? మంచి ఫలం. ఈ ఫలాన్ని చూసి ఫలంలో ఉన్న ఫలం అంటే ఏంటి? ఏం ఫలిస్తలేదా? చూడండి, ఫలించడం అంటే ఏంటంటే చూడండి, ఆయన ఒక మంచి పేరు పెట్టారు కదా మీరు అందరూ. జ్ఞానుల సర్వ సంపదలు ఆయన యందు అంటే ఏంటి? క్రీస్తు యొక్క ఫలం నువ్వు ఫలిస్తున్నావు అంటే నువ్వేముండాలా? ఇది జ్ఞానము సర్వ సంపదలు నువ్వు ఫలిస్తే నువ్వు ఆయన ఫలం ఫలించినట్టు. ఇందులో ఏ ఒక్కటి నువ్వు ఫలించట్లేదంటే నువ్వు ఎవరిలో ఉన్నట్లేక. కానీ అర్థమైందా? లేవిలో ఉన్న శవమే, నువ్వు ఫలించకపోయినా శవమే, నువ్వు ఆయన అలాగా నువ్వు ఉండకపోయినా. కానీ ఏం చేశాడు ఆయన? నువ్వు ప్రేమించి తన రక్తంతో యుద్ధంగానే కడిగి నేను పంపిస్తాడు ఆయన. అది మనం హృదయంలో పెట్టుకుని దాన్ని మనం అంగీకరించగలగాలి. ఆ పాత్రగా మనం మలుచుకోగలం. ఆ పాత్రగా మలుచుకోవాలంటే చూడండి, మీరు ఒక పాత్రను తయారు చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? రేకుని తీసుకోండి. ఏం చేయాలా? రేకుని తీసుకొని వారికి కావాల్సిన సైజు రేకు కట్ చేయాలి. కట్ చేయడం అంటే ఏంటి? కత్తిరితో దాన్ని మీరు ఒక వస్తువుగా చూస్తున్నారు. అది ఒక మనిషిగా చూడండి కదా పరిస్థితి. ఏం చేయాలా? కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దాని సైజు వచ్చాక దాన్ని ఏం చేస్తారు? సుత్తితో ఫస్ట్ ఒక సైజు తీసుకొస్తారు. తర్వాత దాన్ని ఒక మంచి షేప్ గా చేసి పాత్రగా మీకు దాన్ని ఒక పాత్ర వేసి ఒక వంకరింటో ఒక వంకరింటో ఒక వంకరింటో ఒక వంకరింటో ఇస్తే మీరు ఉంటారా? మీ పాత్ర కొంటారా? మరి నువ్వే లోకంలో ఉండి లోకానుసారం మీద కొనడానికే నువ్వు అన్ని వంకరలు ఎత్తితే, మరి దేవుడిని నువ్వు ధరించుకుని ఉంటే నువ్వు ఇన్ని వంకరలు చేస్తే మరి ఆయన చేయాలి. ఏం చేయాలి? మరి నీలో ఉన్న ఆయనగా మరి నిలబడక తెలుసుకోక ఏమి చేయక అలవాటు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖ వాక్యం అంటే ఏంటంటే అది మనలో జీవనం కలిగించాలి. ఆ మంచి ఫలం మనం కనబడితేనే క్రైస్తవం. ఫలం కనిపించడం వాడి క్రైస్తవంగా ఎప్పుడైనా అన్ని దేవుళ్ళు లేవు కదా, అది లేదు ఇది లేదని కాదు. దేవుడు పలకగా ఏం కలిగింది? వెలుగు. ఇప్పుడు చీకటి గొప్పదా వెలుగు? చీకటి గొప్పదా వెలుగు? వెలుగు. అది అంటాడు వాడంటే ప్రవాహంలో చూస్తే అంట దేవుడు అంటే ఆ ప్రవాహాన్ని కమ్ముకుని భయపడదు. మన దేవుని యొక్క శక్తిని మనకు తెలిసి వాడికి అవ్వాలి. ఎప్పుడైతే చీకటి యొక్క శక్తిని వెలుగు యొక్క శక్తిని తెలుసుకుంటావో నువ్వేం చేస్తావు? ఆ చీకటి తొక్కేస్తావు. ఆ అధికారం నాకు ఉందని తెలుసు. నువ్వు చీకటి నాకు వెలిగేస్తాను. నాకు ఏం కనబడలేదు. మిమ్మల్ని అందరూ తరపున తింటా ఉన్నాను. కానీ నేను వెళ్ళి అక్కడ లైట్ అలా వేసాను అనుకోండి, నాలో ఉన్న ఏమైపోతుంది? భయం బయటికి స్పష్టంగా అన్ని చూడగలుగుతా. అందరితో నేను అందరినీ నేను స్పష్టంగా చూడవచ్చు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకమైన చీకటి నీలో నుంచి తీసేస్తావో, ఆయన వెలుగు నీలో పెట్టుకుంటావో, ఎదుటి వారి యొక్క హృదయం చూడగలుగుతావు. అదేంటి? ఆయన పేరే చెప్పండి. హృదయాంతరంగములు లేవు యెహోవా, నీలో ఆలోచన రాక మునిపే ఆయన ఎరిగించాడు. ఈ సామర్థ్యం మనలో పనిచేయాలంటే ఆయన నాలో ఉన్నాడని ఫస్ట్ నేను నమ్మితే ఏంటంటే ఆయన సామర్థ్యాన్ని నేను చూపించాను. ఆయన గుణగణాలు అదే అంటాడు. చెట్టును చూసి ఫలాన్ని చూస్తారు. అదే అంటారు. నీవు ఆయన యొక్క ఫలాన్ని లోకానికి చూపిస్తున్న వరకు దేవుని యొక్క గుణాలను చూపిస్తే నువ్వేమవుతావు? గేదె ఒక పిల్ల ఏమవుతుంది? గేదె అది ఒక సపరేట్ వేరే పేరు అని అంటారు. అది గేదె పిల్ల గేదె. దేవుడు పిల్లవ క్లియర్గా చెప్తున్నా డబ్బు వచ్చారు అర్థం కావట్లేదు. గేదె 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 పిల్ల ఆవు, గేదె పిల్ల ఆవు, పంది పిల్ల గేద కాదా?
మరి అదే చెప్తున్నాను. కానీ మీరు రాయిస్తున్నారే దేవుని పిల్లలు అవునకు అధికారము. సరే ఇంత కాదు కానీ యోహాను సువార్త 1:11. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయతకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. ఏం చేశారంట? ఇజ్రాయెల్ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆయన ఏం చేశారు? నేను దేవుని కుమారుడు అన్నాడు. ఆయన అన్నాడు పాత నిబంధనల ప్రకారం నువ్వు దేవుడి కుమారుడు రాజు తప్పాలని చెప్పి ఆయన తిరస్కరించేసి. ఓకే, ఇక్కడ వరకు వస్తాడా? ఏమా ఇక్కడ వరకు వస్తారు కదా. తర్వాత తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. నమస్కారం. ఏం కావాలండి? అధికారం అధికారం ఉంటే అర్థం తెలుసా? ఇప్పుడు మీ అబ్బాయి వెళ్ళి పట్టుకుని నేను వచ్చి ఇంట్లో ఉన్న అట్ల కాడ ఉంది తిరగాలి. తిరిగేదా? అవునా కదా? ఇప్పుడు అమ్మ ఉంది కదా, వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయి ఆ సంకలం తెచ్చుకుని మా అబ్బాయి మీరు కార్ వేసుకుని ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. కార్ మీరు ఇంకా పీటీ వచ్చారు కాదు కదా, ఆడ కూడా విషయం పోలుకుంటాడు. ఆడు కూడా రైతులు కావాలంటే అంటే ఏముంది ఆ బంధం ఏం కనపడదు. నా పిల్లలోడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి జీవితం ఆలోచన తెచ్చుకోండి. వాక్యంలో కూడా కూడా డైరెక్ట్ గా చదువులు కూడా బాగుంది. దేవుని పిల్లలు అవటానికి ఏమైందంట? అధికారం. ఏం చేశాడంట? ఎందరో తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. ఇప్పుడు మీరు ఎంతమంది ఆయన సొంత రక్షకులను అంగీకరించారు? చేయడానికి ఎత్తండి అంగీకరించారా? సగం అంగీకరించారు. అంగీకరించాలి ఏంటి? విశ్వాసం ఉంచినట్టేగా. అక్కడ కట్ చేశారు. నెక్స్ట్ చదువు. దేవుని పిల్లలు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు ఏం చేశాడంట? విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఆయన పిల్లలు హక్కు అధికారం ఇచ్చారు. వేరే ఒకడు అమ్ము దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి నీ పిల్లడు కాదు అంటే మరి మీరెప్పుడు దేవుడు మీరు దేవుడి పిల్లలు అంటే దేవుడి పిల్లలు అంటే దేవుడిని అర్థం మీరే చేస్తారు. కటౌట్ పెడతారు. కటౌట్ పెట్టి అబద్ధ ఎక్కడి నుంచి వస్తున్నాడు? నేను బయట నుంచి చెప్పాను. ఎక్కడ బయట లేదా? బయట ఆడే ఉన్నదాన్ని చదవమంటాం. 3 సార్లు 4 సార్లు చదువుతాం. అది నామం ఇంకా మీలో ఉన్న స్వభావం మీ అబ్బాయి కాకపోతే నాకు మీ అబ్బాయికి ఏమైపోద్ది? దానికి మీరు వైలెస్ కష్టపడి ఆడ పుస్తకం ఆడ చేసి పొగేసేమని చేయాలా? ఏమీ అవసరం. డిఫాల్ట్ గా మీలో ఉన్న కొన్ని జీన్స్ ఏముంటాయి వాళ్ళకి. అలాగే ఆయన పిల్లలకి అధికారం అంటే ఏంటి? ఆయనలో ఉన్న గుణగణాలు డిఫాల్ట్ గా నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో అవి మనలోకి ఏమైపోయి చేసి మన దాన్ని నమ్మలేదనుకోండి. ఇప్పుడు ఇంకా అమ్మ ఇంకా డౌట్ గా ఉండి అన్నారు ఇదేంటి వాళ్ళ అమ్మ చీపురు జరిగేది బాధ్యత ఏంటంటే చీపురు జరిగేది అమ్మని బాధ్యత. అట్లాగే నేను ఇంకా డౌట్ పెట్టి నేనేనంటే దేవుడు తిరిగేసి మాట్లాడు. ఆయన రక్తం ఇచ్చింది ఏం చేయడానికి? నీకు ఆదాముకి అవ్వకి యెహోవా అయినటువంటి ఆయనకున్న ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ఆయన చనిపోయాడు. ఫస్ట్ చెప్పండి, ఆ ఏదైనా తోటలో దేవుడు ఏం చేసేవాడు? ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. ఎక్కడ నుండి? బయట. లోపలంటే బయట బయట ఉండి మాట్లాడేవాడు. పైకి వచ్చి వాళ్ళతో చదువు ఏం చేసేవాడు? ఆయన ప్రతిరోజు వచ్చి ఆదాముతో ఏం చేసేవాడంట? మాట్లాడేవాడంట. ఎప్పుడైతే అవ్వ పండించిందో ఏమైపోయింది? ఆ రిలేషన్షిప్ ఏమైపోయింది? దేవుడు మాట్లాడి పారిపో ఎక్కడికి? లోకంలోకి పారిపో. బాబు ఎడుగుతుంది ఏమైపోయింది? ఎందువల్ల? ఆ పండు తింట వల్ల నీ కళ్ళు ఏమైపోయింది? సెలవు మంచి చెడు తెలిసిపోయింది. దేవుడు నీకు అది తెలియాలనుకున్నాడా? తెలియదు అనుకున్నాడు. తెలిసి నీకు తెలియాలనుకుంటే పండు ఆయన చూడండి శుభ్రంగా తెలవాలి. నీకు అది తెలియకూడదని ఆ పండు అక్కడ పెట్టాడు. చూడండి, జీవవృక్ష ఫలము మంచి చెడు నుంచి ఫలం పక్కన ఉండేదా? లేవా? ఇదేనా తెలుసు? అది కాదు మరి ఎక్కడికి అవ్వాలి? అది కాదు. జీవవృక్ష ఫలము మంచి చెడు నుంచి ఫలం ఎక్కడ ఉన్నాయి? పక్కనే ఉన్నాయి. దేవుడు జీవవృక్ష ఫలం తెలుస్తూ అని ఎక్కడ చెప్పాడు? చెప్పలేదుగా. చూసావా? మనం ఎక్కడ అంటే ఆయన తినబడదు, మనం తినవు. ఏం చేయ కమలు ఆయన తినబడదు. ఏం చేయవు? మనం తినవు. ఆయన ఏది తినన్నాడో చక్కగా తినేసి దేవుడు అప్పుడు ఏమైనా వస్తుంది నాకు? కానీ
లోపల నాలో వదలలేదు. నేను ఏం చేసిందా నేను ఆ మంచి చెట్టుకి ఆ మంచి త్యాగం జరిగినటువంటి ఆయన జ్ఞానం నేను కూడా ఆయన కాబట్టి దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను రెండు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నుంచి మరి ఎనపెట్టడంగా తెలవచ్చు. అయితే చెదరే 2:16 2:16 మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలములు తినవకపోలేదు. అదే ఏం చెప్పాడమ్మా జీవం తినొద్దని చెప్పలే. మీరు చదువుకోండి కావాలంటే మళ్ళీ డౌట్ ఉంటే మీకు చాలా డౌట్ ఉంటే మళ్ళీ చదువుకోండి ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. మంచి చెడ్డ వచ్చేదే తినొద్దు అని చెప్పాడు. జీవం తినొద్దని చెప్పలే. కానీ మనం తింటే సరిపోయేది. మనం తినకుండా ఏం చేసాము? అలాగే కృష్ణుడు నీ వాక్యం దొంగిలి చేశాడు. నీలో ఉన్న ఆయన శక్తిని దొంగిలి చేశాడు. నువ్వు ఆయన కుమారుడు అనే జ్ఞానం ఏం చేశాడు? దొంగిలి చేశాడు. ఆ వాక్యాన్ని నీలో ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ బోధ కాలం వెళ్ళిపోయింది. నేను ఏమైపోయాను? నేను ఆపడుతుంది పుడుతుంది నేను పందిని నేను ఇదే అని చెప్పి స్టార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి తినకుండా నెట్టేసి 22 ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి సంతోషం. ఓకే ఇప్పుడు మీరు నేను బురదగుంట్లో ఉన్నాను అనుకోండి. నేను బురదగుంట్లోనే జీవిస్తాను. నేను బురదగుంట్లోనే ఉన్నాను అనుకోండి. నాకు తెలవట్లేదు ఉపయోగం ఉందా? ఏమైతే బురదలోనే కలిసిపోతుంది. అలా కాకుండా నేను బురదలో నుంచి బయటకు వచ్చి శుభ్రంగా పడుకుని ట్యాంపర్ చేసుకుంటే అవి నాలో మహిమ ఉండవు. నేను మోసంలోనే బురదలో కలిసిపోయి ఆయన నాకు ఇస్తున్నా కానీ ఆ మహిమ నాకు కనపడదా? అందుకని మనం చేతులు పెట్టాలా? లోకాన్ని ఏం చేయాలా? విడిచి పెట్టి ఆయన సన్నిధికి మనం ఆయన కుమారులకు అధికారము ఇచ్చాను. నాలో మనకి వస్తుందా? ప్రభు నేను కుమారుడు నా మీద ఏర్పాటు చేయడానికి హక్కు లేదు. ప్రార్థన చేస్తే చూడండి మీ ఇంటికి తహసీల్దార్ వచ్చాడు. అమ్మ మీరు పన్ను కట్టలేదు కాబట్టి నీ ఇల్లు నేను తీసుకెళ్ళిపోతాను. తహసీల్దార్ వచ్చింది. తహసీల్దార్ రాగానే మీకు ఉత్తరం వచ్చింది సీఎం దగ్గర నుంచి. వీళ్ళకి జీవితకాలం అంతా ఇంటి కొని కట్టాల్సిన అవసరం లేదని చెప్పి సీఎం మీకు ఒక ఆర్డర్ వచ్చి మీ చేతిలో పెట్టాడు. అయితే తహసీల్దార్ తీసుకెళ్ళిపోతాడా? తహసీల్దార్ తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. అంటే ఏమైంది? ఎవరి అధికారం ఎక్కువ? సీఎం అధికారం ఎక్కువ. తహసీల్దార్ అధికారం నేను ఉండవు. కానీ నాకు సీఎం ఎక్కువ అధికారం ఉందని తెలుసుకోకుండా తహసీల్దార్ మీరు లోపడ్డారు. నేను ఆయన కాడి కిందకి వెళ్ళిపోయి భయపడతా. కానీ నాలో అధికారంలో నేను వాడుకోకపోతే నేను ఎవరి కాడి కింద ఉంటాను? సైతాన్ని కాదు. నాకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యం అని కట్టగానే నాకు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని నాలో పెట్టాడు అని నేను ఎప్పుడైతే గ్రహిస్తానో నేను ఆయన కుమారుడి అని ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు చూడండి నాకు అన్ని మీద అధికారం ఉందని దేవుడు చూపాడు. నేను అనుకుంటున్నా దీనిలో ఉంది దాంట్లో లేదు, దీంట్లో ఉంది దాంట్లో లేదు, మంచి జరగదు ఇది జరగదు. నేను అధికారాన్ని తీసేసుకుంటాను పెట్టుకున్నాను. నేనే తీసేసుకోవడం. నువ్వేమంటున్నావు? ఇది జరిగింది ఇది జరగదు. ఎవరన్నారు? నేను ఇది ఎట్లా జరిగింది? ఎవరంటున్నారు? దొంగ వస్తున్నాడంటే మీరు దొంగ వచ్చినప్పుడు డోర్ తీసినా లోపల డోర్ తీసి లోపల నేనేం చేయాలంటే వాడికి ఎప్పుడు డోర్ తీయాలంటే ఏం చేయాలా? నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు నిరంతరంగా ఆయన కోసం వేచి ఎలా ఆయన నేను నమ్మాలి. వార్త నాలుగు అంటున్నాడు అది ఊరికి ఊరికి అవడం ఆయన మొత్తంతో ఇచ్చాడు. మీకు ఏంటంటే స్వాస్థ్యం. మీకు చూడండి మీ పిల్లలకి రక్త సంబంధాలకి ఎందుకు మీ అబ్బాయి ఇది ఏది మీ అబ్బాయి మీ అబ్బాయి ఎవరు చేయాలా? చేపల అబ్బాయి ఇక్కడ దీనికి మీకు రక్తాలంటే ఫస్ట్ ఎవరికంటే మొదటి హక్కు రక్త సంబంధాలకు మాత్రమే అంటారు. హక్కు వేరే అంటే అంటారు. మరి ఆయన దీనికి రక్తం పెట్టి కొట్టుకుంటే ఎవరికి వస్తుంది హక్కు? పట్టణాలు ఏముందో దేవుడు ఉంది ఫస్ట్ బయట కాదు నీకే మొదట నశిష్టమైంది నీకు ఇస్తాడు. బయట గీడు మనం ఏమంటావు? నాకు అది నాకు వస్తే ఏమొస్తుంది? అది నాకు వస్తే నేను పాడైపోగా, అది నాకు వస్తే నేను నశించిపోతా, అది నాకు వస్తే నేను పాడైపో ఏది నువ్వు ఎప్పుడైతే ఆయన గుణగణాలను ధరించి ఆయన కోసం నువ్వు జీవిస్తావు ఆయన ద్వారా నీకు వచ్చింది ఇప్పుడు శాశ్వతంగా నిలిచి తర్వాత మనుష్యులు నిద్రించుచుండగా అదే శత్రువులు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయారు. మనుష్యుడు నిద్రించుచుండగా ఏం జరిగిందంట? మనుష్యుడు నిద్రించుచుండగా శత్రువు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆ గోధుమ పంట తెలుసు. ఏం తెలుసు శత్రువుకి? ఈ పంట పండితే
చక్కగా అన్ని సమృద్ధిగా ఉండి వాళ్ళు చక్కగా జీవిస్తారు అని వాడికి తెలుసు. తెలిసి ఏం చేశాడు, ఇప్పుడు విత్తనం ఉండగా తీసేసాం అనుకోండి, ఇప్పుడు విత్తనం పేపకుండా మనం పీకేసాం, ఏమైపోతే గోధుమతో పాటు ఆ చెన్నదంతా పాటు తీసుకుంటుంది. ఇక మీకు తెలిసిందా, మరిగా ఏమనుకోండి, చిన్న ఇత్తనం పెడతారా పెడతారు, మరిగా ఏమంటే చిన్న పెడతారు తక్కువలో పెడతారు ఏంటి, ఇప్పుడు తెలియదా కలుపు తీయాలనుకోండి, పైకి వచ్చినప్పుడు తీస్తారా చిన్నప్పుడు తీస్తారా? పంట చక్కగా దానికి దీనికి వ్యత్యాసం కలిగినప్పుడు చేస్తారు. ఒకవేళ మంచి శత్రువు ఏం చేశాడంట, ముందే నాటేశాడు. తర్వాత ఆయన ఏమంటారు చూడండి, 26 మొలకలు పెరిగి గింజలు కూడా అంటాడు. చూడండి, ముందే ఎందుకంటే తెలిసిందా తెలియలేదా, వాడు వేసింది తెలిసిందా తెలియదు. అలాగే మనలో ఏంటంటే ఆ లోకం అనే మనలో ఉన్నా కూడా మనం కొన్ని కోల్పోయేదాకా ఏంటంటే నాలో లోకం ఉందనే హృదయం నాకు తెలియదు. నేను లోకంలో ఉన్నాను, లోకానుసారంగా ఆలోచిస్తున్నాను అనేది నాకు తెలియదు. తెలియక ఏం చేస్తానంటే నేను లోకంలో పడిపోయానని తెలియకుండా నేను దేవుడిలో ఉన్నాను అనుకుంటా కొన్నిసార్లు. అందుకే నేనంటే జాగ్రత్తగా పరిశోధించాలి. కొన్నిసార్లు నాకు తెలియదు అది. అందుకే చూడండి, తెలిసిందా మొదలెత్తే దాంట్లో ఉన్న విషయం కూడా ఎవరికి తెలియలేదు. మనకు లోపం ఉన్న విషయం కూడా మన ఫలం బట్టి మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇంటి యజమాని దాసువాత హేంద్రులు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తిదేవు కదా, అందులో ఎక్కడి నుండి వచ్చింది అని అడిగి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, దాసుడు వెళ్లి వాటిని పెరిగి నీకు ఇష్టమా అని అతను అడిగి, అందుకు అతడు వద్దు, పురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతుడు, పాతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి, పాతకాలం ముందు పురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా గుడ్డలో తెచ్చి పెట్టినని పాతకాలంతో చెప్పుతున్నాను. ముందు దేని కట్టారు, గోధుమల ముందే కట్టారు. చూడండి చూడండి, కోతకాలంలో రెండింటికి ఎదుగునీయుడి, కోతకాలం మందు గురువులను ముందుగా కూర్చి తీసుకుని అగ్గిలో ఏమన్నా అంటే ఏంటంటే మనం చూస్తా ఉంటాం, లోపల అందరూ కలిస్తా ఉంటారు, మనం ఉన్నాం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటారు కదా. లోపంలో ఉన్నప్పుడు ఏంటంటే నీలో ఏం కలుస్తుందో చూస్తుంది. లోపం కలుస్తుందా, నేనేం చేస్తాను, కట్టకట్టి తీసుకెళ్ళి గోధుమలు కలుస్తున్నాయా, తీసుకెళ్ళి ఆయన రాజులో బొమ్మ నీలోనే ఉన్నాయి. నాలో ఏం బలం కలుగుతుందని నేను ఏం చేయాలా, నాలో ఉన్న బలం బట్టి నేను తెలుసుకోవాలి. అది తెలియాలంటే నేనేం చేయాలా, ఆయన సన్నిధిలో నిలకడగా నేను ప్రతి దాన్ని తెలుసుకోవాలి. వాక్యాన్ని స్పష్టంగా చదువుకోవడం నాకు రావాలి. చూడండి, పంట మీరు పంటేసినప్పుడు రోజు చేసి ఉంటారా, లేదంటే ఒకరోజు పంటేసి 6 నెలల తర్వాత వెళ్దా? ఏమండి, మీరు విత్తనాలు వేసేసి సంవత్సరాల తర్వాత తీసుకుంటారా? ఏం చేయాలి, రోజు వెళ్తారా కదా, రోజు వెళ్తారా, నీళ్ళు కరెక్ట్గా చూసుకోవాలా, ఎంత చూడాలా, ఎప్పుడు చూసుకోవాలా, దాన్ని కొట్టాల్సి నీళ్ళు కొట్టాలి, అన్ని రోజు చూడాలి. అలాగే నీవు దేవుని సన్నిధిలో రోజు కనిపెట్టాలా, అప్పుడే ఫలము పరిపక్వం అయినప్పుడు కరెక్ట్ గా కూర్చుని పంచుతావు. నీవు ఆ రోజు అనేది దేవుని సన్నిధిలో ఇచ్చి కాని ఫలము కలుగుతావు. ఆ కాని ఫలం వల్ల నీవు లోకంలో ఏమైపోతావు, కలిసిపోతావు. నువ్వు లోకంలో కలిసిపోయిపోతావు, ఏమైంది, దేవునికి పైకి వస్తుందా? కాబట్టి ఏంటంటే మనం ఏం చేయకూడదు, కాని ఫలాలు ఫలించకుండా ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని ప్రతిరోజు ఏం చేయాలా, ధ్యానిస్తూ ఆయన మనల్ని చూడండి. ఇంకోటి ఏమైంది, ఇంకో వాక్యం చెప్పండి, నిజమైన ద్రాక్షావల్లిని ఏగలండి, ద్రాక్షావల్లిని ఉపమానం ఎందుకు చెప్పండి. ఎందుకంటే నీవు ద్రాక్షావల్లిలో ద్రాక్ష విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, తీగల వెనక వస్తాయి. ఓకే, ఆ దానికి స్టెమ్ ఉంటుంది కదా, దానికి రాదు, తీగల మీద ఫలిస్తాయి. అందుకని దేవుడు నిజమైన ద్రాక్షావల్లిని తీగలో మీరు ఫలించాలి, ఏం కాదు. వాక్యాన్ని మనం సరిగ్గా చదవగలిగింది నాకు కావాలి. ఎందుకంటే ఆయనలో నేను ఎంత కట్టబడి నేను నిజమైన ద్రాక్ష తీగల మీరు నాలో అంటగట్టి మీరు పరిస్థితి ఎలా ఫలించాలంట, బహుగా ఫలించాల. మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి నామం మహిమపరచబడతారు. ఆయన దేవుడికి బహు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన భూమిని చేసినప్పుడు చిన్నగా చేయాలి, నువ్వు చిన్నది చిన్న చెట్లు చిన్నగా చేయాలి. ఒక మాట అంటే గొప్ప భూమిని నింది
ఆయన ఏది ఇచ్చినా ఎక్కువగా ఇప్పుడు 9 ఇప్పుడు అది వచ్చారు అది ఈజీగా 700 300 100 రూపాయలు అవి ఎందుకు ఉన్నాయి ఏంటంటాం కష్టంగా నా బాధ్యత లేకపోయినా నా దగ్గర డబ్బు లేకపోయినా ఏది కొంటాను నేను బాగా చూసుకుంటాను పెద్దగా ఉందా మా అబ్బాయికి కడుపు ఉందా మా అబ్బాయి బాగా వస్తున్నాడా మా అబ్బాయికి అన్నీ ఉంటాయా అని చూసి నా దగ్గర 100 రూపాయలు ఉన్నా పక్కన మన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమని పోయి అడుగుతూ ఒక తల్లి హృదయం ఎలా ఆలోచిస్తే మరి నేను రక్తంతో కొన్న దేవుడు నీకు ఏమి కొడతాడు కదా ఏ రకంగా చెప్తారు అసలు మీరు ఎలా మ్యాచ్ చేస్తారు నీకు లేకపోయినా నీ గడుపు వెచ్చించి నీ కుమారుడు కోసం చేస్తే నువ్వు పుట్టక ముందే నీ కోసం ఆయన రక్తం శివపుగా కార్చి శిలువ మీద ఘోరమైన మరణించింది నువ్వు ఏమి లేక ముందు నువ్వు ఏమి దేవుడు ఎట్లా చెప్తాడైనా నువ్వు అడుగువాటి కంటే ఇచ్చువాటి కంటే మితమైన దాన్ని ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయనకి సామర్థ్యం ఉంటాయి నేను ఆ సామర్థ్యం నమ్మకపోతే నాకేం వచ్చింది ఆమె సామర్థ్యం ఉంటుంది నేను తెచ్చుకున్నా ఇవ్వగలిగిన సామర్థ్యం చెప్పు కాబట్టి ఆమె కష్టపడి అది ఆమె తీర్చు ఆమె లేదనుకో ఆ తల్లి కుమారుడు పైన పెట్టి కొనలేక నువ్వు పిల్లలు నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు నువ్వు ఒప్పించేవాడుగా దేవుడిని ఒప్పించేవాడుగా ఉంటానంటే నేను అప్పు తీసుకుంటానంటే నాకు అంతగా మనం నేను డబ్బుంటే అతిశయం వచ్చింది అంటే నీళ్ళు ఎవరున్నారు నీలో సంస్కృతి జ్ఞానం కలిగిన దేవుడు ఆయన జ్ఞానం లోబడితే నీకు ఏం ఏమని ఆయన అధికారం లోబడ్డావు ఇవన్నీ నేను మంచి నీవు వారి అధికారం కాకుండా క్రీస్తు అధికారం కాకుండా లోకాసుల అధికారానికి లోబడుతున్నావు కాబట్టి నువ్వు లోకంలో చూసుకుంటున్నావు నా దగ్గర 1 ఉంది నా దగ్గర 50 ఉంటుంది నాకు క్రీస్తు ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని తెలుసుకుంటావో ఇవన్నీ కంటే అంటుంది పౌలు అంటాడు ఈ లోకంలో ఉన్నదంతా నేను ఎలా చూస్తుందా లోకంలో చూస్తున్నా ఎందుకంటే ఆయన మహిమ ఉందో ఇవన్నీ ఎంతో ఎందుకంటే ఆయన ఒక్క మాట పలకగానే అన్ని కలిగి ఆ సామర్థ్యం ఇది కావాల్సిందా ఎక్కడుంది బయట నేను ఎప్పుడైతే ఆ స్పృహలో ఉండి నా మాటల్ని జాగ్రత్తగా మాట్లాడగలుగుతారో అప్పుడు ఆయన రాదు యోహాను ఉంది మీరు దైవములని నేను అంటున్నా అన్న దేవుడు అసలు మరి ఆయన దేవుడు అంటే మీకు పూజించేది యేసుక్రీస్తు మీరు ఆరాధించేది ఆయన మీరు వెళ్ళేది ఆయన మిమ్మల్ని దేవుడు అంటే సృష్టికర్తగా లేని వాళ్ళు నాదేది నేను సంతోషం అమ్మే నాకు అధికారం ఇచ్చాడు ఆయన దేవుడు హ్యాపీ ఎంజాయ్ నాకు ఇది ఉంది నీకు దేనికైనా సరే ఆట పెట్టి మంచి తప్పుగా చేసింది కోతల కన్నా 8వ అధ్యాయము కీర్తన 2:8 అధ్యాయం నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు నీవు నరపతులను దర్శించడానికి వాడు ఏ పాటి మరి ఎక్కడ ఏది మన నాలుగు ఈ 2 చదివేసుకుని నేను పుట్టిన ప్రభావ నేను పుట్టిన ప్రభావ నేను తొక్క ప్రభావ నేను గడ్డి ప్రభావ మరి కింద ఆడిస్తాను ఎవరికంటే వాడిని కొంచెం తక్కువగా చేసింది ఎవరికంటే దేవుడి కంటే కొంచెం తక్కువగా చేసి అంటే ఏంటి సీఎం కి ఒక సీఎం లేటర్ నెక్స్ట్ పడ్డది కదా ఇప్పుడు సీఎం లేడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉప ముఖ్యమంత్రి మంత్రి అదే చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ఆయన లేకపోతే అన్ని పప్పులు కలిగి ఉంటాడు అంతేగాని ఆయన ఆఫీసులో పనిచేసే మంత్రులకి అవుతుందా కానీ మనం సరే ఎలాంటి శక్తి కలిగిన మాటలనే వాటి దొంగిలి చేసే వాళ్ళ దగ్గర దొంగిలించిన వాళ్ళు ఏమైపోయింది ఆ జ్ఞానంలో శిక్షణ జ్ఞానాన్ని దోషాలు పాడేసి కాబట్టి ఏంటంటే ఎవరిని ఆయన వారిని అది ప్రతిరోజు ధ్యానించి మీ మాటని జాగ్రత్తగా ఎందుకంటే నా నుంచి ఆయన వస్తారు బయటికి రాబో సామర్థ్యం బయట వస్తుంది కాబట్టి ఏంటంటే ఆ జ్ఞానం కలిగి మనం ఆ జ్ఞానం కలిగి మనం